భూమన కరుణానిధి తీవ్ర స్థాయిలో ఇస్తారు. మీరేమంటారు? అంటే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఒక నిమిషం ఉండండి సార్, మాట్లాడుతున్నారు, అరవద్దండి, ఒక నిమిషం. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సంఘటన జరిగినా వెళ్ళలేదా, అక్కడ పరామర్శించలేదా? అది శవ రాజకీయం ఎలా అవుతుంది? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా అతని బాధ్యత. ఈరోజు దాదాపు 300 కిలోమీటర్ల నుంచి జగన్ గారు వచ్చేంత వరకు ఎప్పుడు జగన్ గారి మీద నోరు పారేసుకునే దేవినేని ఉమా ఎక్కడికి వెళ్ళాడు? అలాగే ఆ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న కామినేని ఎందుకు సంఘటనా స్థలానికి రాలేదు? మనవడి పుట్టెంట్రుకల దగ్గర నుంచి విందులకి వినోదాలకి హెలికాప్టర్లు వాడే చంద్రబాబు నాయుడు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ శవాలను చూసి ఆ కుటుంబాలకి అండగా ఉండాలని ఎందుకు రాలేదని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు అంగన్వాడీ వాళ్ళని గుర్రాలతో తొక్కించి సూదులతో పొడిపించిన చంద్రబాబు నాయుడుగా ఉద్యోగస్తుల మీద గౌరవం ఉండేది. ఒక ఎంఆర్ఓ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న చింతమనేని పట్టుకుంటే ఇసుకలో వేసి కొట్టి కనీసం కేసులు లేకుండా సెటిల్మెంట్ చేసిన ముఖ్యమంత్రి అధికారుల మీద గౌరవం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. తన పార్టీలో ఉన్న రామకృష్ణ అనే ఎమ్మెల్యే ఈరోజు అడ్డదారిలో జిల్లా పరిషత్ చైర్మన్ ని సాధించుకోవాలని కలెక్టర్ గారి చేతిలో ఉన్న పేపర్లు చించేసి మైకుని ఇరగ్గొడితే ఆ రోజు కలెక్టర్ల సంఘం ఎక్కడికి వెళ్ళిందండి? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. ఏ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ ఎస్పీలు ఐఏఎస్లు కాదండి, అటెండర్లను కూడా ఏ మాట మాట్లాడని వాళ్ళు కేవలం ప్రజల పక్షాన ఉంటారు. ప్రజలకి జరిగిన అన్యాయాన్ని డైవర్ట్ చేయాలంటే ఒప్పుకోరు. ఈరోజు క్లియర్ కట్ గా సుప్రీంకోర్టే చెప్పింది, ఈరోజు ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగేది రోడ్డు సైడ్ ఉన్న వైన్ షాపులు బార్ల వల్లనే. అవి తీసేయమని ఒక సుప్రీంకోర్టు చెప్పినా కూడా సిగ్గు లేకుండా అప్పీల్కి వెళ్ళి ఆ నిర్ణయాన్ని వాయిదా వేయమని అడిగిన సిగ్గులేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు రోడ్డు ప్రమాదంలో ఈ రాష్ట్రం 5వ ప్లేస్ లో ఉంది అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రభుత్వానికి ఈరోజు వేల కోట్ల నష్టం జరుగుతోంది. ఆర్టీసీ అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ రవాణా మంత్రులు కానీ ఆ అధికారులు కానీ లంచాలకు లొంగి ఈ రాష్ట్ర ఖజానాకు బొక్కబడుతున్నా అన్న మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ఆ ప్రైవేటు బస్సులను ఎందుకు రద్దు చేయలేదు? ఎందుకు ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకురాలేదు? ఈరోజు ఒక ట్రావెల్స్ యాజమాన్యం వల్ల ఇంతమంది చనిపోతుంటే కనీసం ఆ ట్రావెల్ యాజమాన్యం మీద మీరు కేసులు పెట్టాల్సింది పోయి అక్కడ ప్రశ్నించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద కలెక్టర్ని డాక్టర్ని ఉసిగొలిపి ఈ రోజు మీరు జగన్ గారి మీద కేసులు పెట్టడం మీ దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం. ఒక డాక్టర్ అనేవాడు సర్పంచ్ వెళ్ళి అడిగినా కూడా ఆ యొక్క రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంది. అలాంటిది ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి అతని దగ్గర 3 కాపీలు ఉన్నా కూడా డాక్టర్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోంచి ఆ పేపర్లు లాక్కున్నారు అంటే అతను విధులు సక్రమంగా నిర్వర్తించినట్టు అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ప్రెస్ మీడియాతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్లేస్ కి కలెక్టర్ రావాల్సిన అవసరం ఏంటండి? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జగన్ మీద బురద జల్లడానికి వేసిన కుట్ర కాదని నేను అడుగుతున్నాను. సంఘటన జరిగి జగన్ గారు వచ్చేంత వరకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోయారు అని నేను అడుగుతున్నాను. మీరు డ్రైవర్ కి పోస్ట్ మార్టం సక్రమంగా చేసి ఆ ట్రావెల్స్ మీద కేసు పెట్టి ఆ యొక్క కుటుంబాలకి అండగా నష్టపరిహారం ఇస్తామని మీరు కానీ మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు వచ్చి చెప్పుంటే జగన్ గారు వచ్చి పరామర్శించి వెళ్ళేవారు. కానీ మీరు డైవర్ట్ చేసి కేసుని మీ ఎంపీలను బ్రతికించుకోవడం కోసం ఈరోజు కలెక్టర్ని డాక్టర్ని పావుగా వాడుకొని జగన్ గారి మీద కేసులు పెట్టించడానికి సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నా మీ మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. మీ మీద ప్రివిలేజ్ కమిటీకి నోటీసులు ఇస్తాం. మీ సంగతి కూడా మేము చూసుకుంటాం. ఎందుకంటే గతంలో మీరు ఏ విధంగా అధికారులను దూషించి ఏ విధంగా ఇరిగేషన్ సిఈ అప్పారావు గారు గుండెపోతుతో చనిపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మీ మీద సమ్మె చేసింది ఒకసారి గుర్తుపెట్టుకోండి. బాబ్లీ ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు మీరు పోలీసుల మీద ఏ విధంగా నేను ముఖ్యమంత్రిని నాతో పెట్టుకుంటే కరెక్ట్ గా ఉండదని మీరు మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు మర్చిపోలేదు. అలాగే తునిలో ఒక శివశంకర్ రెడ్డి అనే ఎస్పీని నేను అధికారంలో వస్తే నీ అంత తేలుస్తానని చెప్పిన సంగతి మాకు తెలుసు. అలాగే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదో ఆ అధికారులందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా తుంగలో దొక్కారో కూడా అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఒక ఐజీ అనురాధ గారిని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు ఎక్కడికి పోయారండి ఈ ఉద్యోగస్తులందరూ? మీకు అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు మీద మీరు
నిరసన తెలియజేయాలి. మీకు అండగా ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ అన్ని సమస్యల మీద పోరాడుతున్న జగన్ మీద బురద చల్లితే ప్రజలు మా పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని కూడా చెప్తున్నాం. మొత్తం మీద ఏదైతే ఉందో చంద్రబాబు సర్కార్ తీరుపెత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భూమన కరుణారెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇవి అక్రమ కేసులు, ఈ కేసులు ఎత్తే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. నరేష్.